జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ను గెలిపించే బాధ్యతను భుజాన వేసుకున్న ఆయన స్వయంగా ప్రచారంలోకి దిగుతున్నారు. ఈ నియోజకవర్గం పరిధిలోని యూసఫ్గూడ పోలీస్ గ్రౌండ్స్లో ఈ నెల 28న తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ 24 కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డికి అభినందన సభ జరగనుంది. ఆయనతో పాటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావును సన్మానించనున్నారు. ఆ సభలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నట్లు సమాచారం. అలాగే ఈ నెల 30, 31 తేదీల్లోనూ మళ్లీ నవంబర్ 4, 5 తేదీల్లోనూ ఆయన రోడ్ షోలు నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వీటికి మధ్యలో బీహార్ ఎన్నికల ప్రచారానికి ఆయన వెళ్లనున్నట్లు చెబుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం 22 నెలల పాలనకు ఈ ఉప ఎన్నిక కొలమానంగా మారడం, ఇక్కడ గెలిస్తే దాని ప్రభావం జీహెచ్ఎంసీ ఎన్నికలపైన పడే అవకాశమున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతోందని రామచంద్రరావు అన్నారు. గత భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం రైతులకు బేడీలు వేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసుల కాలు పట్టుకునేలా దుస్థితి తీసుకొచ్చిందన్నారు. రైతులు పండించిన పంటను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలన్నారు. రైతులు ధాన్యాన్ని అమ్మలేని స్థితిలో ఉన్నారని చెప్పారు. పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగులకు బెనిఫిట్స్, పింఛన్ ఇవ్వడం లేదు. 2 ఏళ్ల నుంచి బెనిఫిట్స్ రావడం లేదని ముఖ్యమంత్రికి లేఖ రాసా. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఉద్యోగులు, రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోంది. రాష్ట్రంలో గన్ కల్చర్ పెరుగుతోంది. సాధారణ వ్యక్తికే కాదు, పోలీసులకే రక్షణ లేకుండా పోయింది. జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ గెలిస్తే రౌడీ షీటర్లపై కేసులు ఎత్తివేస్తుంది. వారికి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తుంది. మజ్లీస్తో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం శాంతి భద్రతలను దెబ్బతీస్తోంది అని రామచంద్రరావు ఆరోపించారు. 2 సంవత్సరాల నుంచి ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావట్లేదు. నిన్న నేను ముఖ్యమంత్రి గారికి ఒక లేఖ రాశాను. అయ్యా, ఉద్యోగస్తులు ఈరోజు వారు మన పెన్షన్స్ రావట్లేదు, ప్రావిడెంట్ ఫండ్స్ రావట్లేదు, వారిని ఆదుకోండి, చనిపోతున్నారని చెప్పి ఉత్తరం రాస్తే ఇంతవరకు ప్రభుత్వం దాని మీద స్పందించింది కూడా లేదు. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతులు పండించిన ధాన్యాన్ని మీరు మీ ఐకేపీ కేంద్రాల ద్వారా కానీ ఇతర కేంద్రాల ద్వారా కానీ ఎంఎస్పీకు ప్రభుత్వం కొనాలి. లేకపోతే రైస్ మిల్లర్స్కు వీళ్ళు అమ్మడానికి వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ లేదు, లేకపోతే కావాలన్న వసతులు లేవు. కనీసం అదైనా కలిగించాల్సిన అవసరం ఉందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ప్రభుత్వాన్ని. మొత్తం ఏవైతే ధాన్యం పీడిఎస్ కింద ఏదైతే ధాన్యం ఇస్తారో అవంతా కూడా కేంద్ర ప్రభుత్వం తర్వాత రీఎంబర్స్మెంట్ చేస్తారు. ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం. అది రైతులకు నష్టం ఒకేపు జరుపుతూ ఉన్నారు. ఒకేపు మొత్తం గోడాన్స్ అన్ని ఫుల్ అప్ అయిపోయి ఉన్నాయి. పంటలు కూడా పండినాయి బాగానే. రైతులకు ఏదో పంటలు వస్తాయని చెప్పి అప్పుడు 500 రూపాయలు మీరు ఇస్తామని చెప్పారు బోనస్, అది ఇవ్వలేదు. ఇప్పుడు 2వ సంవత్సరం ఇది, మీ ప్రభుత్వంలో 2వ సంవత్సరం రైతులు వారి యొక్క ధాన్యాన్ని అమ్మలేని పరిస్థితిలో ఉన్నారు. ప్రభుత్వం వెంటనే ఎంఎస్పీ రేటు కొనాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎర్రగడ్డ డివిజన్లో సోమవారం పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. కళ్యాణ్ నగర్, హైమావతి నగర్లో వాకర్స్ మీట్లో పాల్గొన్నారు. స్థానికులతో కలిసి అల్పాహారం చేశారు. స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి పాదయాత్ర, ఇంటింటి ప్రచారం చేస్తూ ఇప్పటి వరకు ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్పై ప్రతిపక్ష నేతలు చేస్తున్న విమర్శలను, ఆరోపణలను తిప్పికొడుతూ ప్రజలకు వివరించారు. ప్రజలను ఎక్కడికక్కడ పలకరిస్తూ ప్రచారాన్ని కొనసాగించారు. ఆయన చేపట్టిన ఇంటింటి ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఏ కాలనీకి వెళ్లినా ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి ధనిక రాష్ట్రంగా ఉందని, కానీ కేసీఆర్ హయాంలో 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని ధ్వజమెత్తారు.
గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని అప్పులు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు సంవత్సరానికి సుమారు 1.40 కోట్ల అప్పులు కట్టాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని ప్రజలకు వివరించారు. సంవత్సరానికి యావరేజ్ 10%. సో 6,500 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఈఎంఐ కడతాము. మరి అటువంటిది గడిచిన 10 సంవత్సరాల్లో ఉప ముఖ్యమంత్రి బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాల్లో 65,000 కోట్ల అప్పు అయి 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు. 8 లక్షల కోట్ల రూపాయల అప్పు. ఈ 8 లక్షల కోట్ల అప్పు సంవత్సరానికి రోజున ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కారు వచ్చిన తర్వాత కట్టినటువంటి వడ్డీ ఈఎంఐ సుమారుగా 1,20,000 కోట్ల పైన. సంవత్సరానికి 6,000 నెల కడతాం. సంవత్సరానికి సుమారుగా 75,000 కోట్లు. ఆనాడు ధనిక రాష్ట్రం గత ప్రభుత్వం హాస్పిటల్ మాట్లాడి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన సందర్భంలో ఈ రాష్ట్రం ధనిక రాష్ట్రం అంటే హైదరాబాద్ ఆదాయం తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది కాబట్టి అధిక ఆదాయం, చిన్న రాష్ట్రం అధిక ఆదాయం. ఈ రాష్ట్రాన్ని సమైక్య రాష్ట్రాన్ని 64 సంవత్సరాల పాటు 22 మంది ముఖ్యమంత్రి పరిపాలన. అందులో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు. అయినా కూడా 64 సంవత్సరాల పరిపాలనలో ఈ రాష్ట్రం పైన ఉన్న అప్పు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆటోలో ప్రయాణించారు. తెలంగాణలోని ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి వారికి మద్దతుగా మస్రత్ అలీ అనే వ్యక్తి ఆటోలో కేటీఆర్ తెలంగాణ భవన్కు వచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని 6 లక్షలకు పైగా ఆటో డ్రైవర్ల పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉందని అన్నారు. గతంలో మస్రత్ అలీ ఆటోలోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రయాణించారని ఆయన గుర్తు చేశారు. నాడు ఇదే ఆటోలో ప్రయాణించిన రాహుల్ గాంధీ ఆటో డ్రైవర్లకు ఎన్నో హామీలు ఇచ్చారని విమర్శించారు. నిన్న రాహుల్, నేడు నేను ప్రయాణించిన ఈ మస్రత్ అలీ తనకున్న 2 ఆటోలను అమ్మి ప్రస్తుతం కిరాయి ఆటో నడుపుతున్నాడని ఆయన తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న 161 మంది ఆటో డ్రైవర్ల కుటుంబాలకు 10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆటోలో ప్రయాణించిన సమయంలో మస్రత్ అలీతో డ్రైవర్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆటో డ్రైవర్ల సమస్యలపై బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. ఎన్నికల హామీల్లో భాగంగా ఆటో డ్రైవర్లకు ఏడాదికి 12,000 రూపాయలు ఇస్తామని ప్రకటించింది. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు కావస్తున్నా ఇప్పటి వరకు ఆ హామీ ఊసే ఎత్తలేదు. దీనికి తోడు మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించి ఆటో డ్రైవర్ల కడుపు కొట్టింది. దీంతో ఆటో నడవక ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న డ్రైవర్ల జీవితాలు రోజురోజుకి దయనీయంగా మారుతున్నాయి. ఆటో డ్రైవర్ల సమస్యలు తెలుసుకునేందుకు బీఆర్ఎస్ నేతలు ఆటోల్లో ప్రయాణించారు. కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి ఎమ్మెల్యే హరీష్ రావు ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ నుంచి తెలంగాణ భవన్ వరకు ఆటోలో ప్రయాణించారు. ఆటో డ్రైవర్ల బతుకులను కాంగ్రెస్ నిండా ముంచిందన్నారు. ఆటో కార్మికులకు 24,000 వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆటో కార్మికులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం 15,000 కోట్లు బాకీ పడిందని, ఆ మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలన్నారు. ఆటో కార్మికులకు పైసలు ఇవ్వకుండా ఢిల్లీకి మూటలు పంపుతున్నాడని విమర్శించారు. ఆటో కార్మికులను పట్టించుకోకుండా మంత్రులు వాటాల కోసం తన్నుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ ఆటోలో తిరిగి కార్మికులను ఉద్ధరిస్తామన్నారు. ఆటో కార్మికుల సమస్యలు తీర్చాలనే సోయి రాహుల్కు లేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 161 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. చనిపోయిన వారి కుటుంబాలకు వెంటనే 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్ల బీమా 10 లక్షలకు పెంచాలన్నారు. ఆడోళ్ళకు ఫ్రీ అన్నాడు, మగోళ్లకు డబుల్ టికెట్ కొడుతున్నాడు.
మగోళ్ళకి ఇవాళ టికెట్ల ధరలు పెంచి అటు కుటుంబం మీద భారం వేశాడు. ఇలా ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 5 సార్లు బస్ ఛార్జీలు పెంచింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. పోనీ ఆటో డ్రైవర్లకు ఆనాడు రాహుల్ గాంధీ అసెంబ్లీ ఎన్నికల ముందు హైదరాబాద్కు వచ్చి నానా సర్కస్ ఫిట్లు చేసిండు. సినిమా యాక్టర్ల కంటే ఎక్కువ యాక్టింగ్ చేసిండు రాహుల్ గాంధీ. ఆ రోజు చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో, అశోక్ నగర్ లైబ్రరీలో వెళ్లి కూర్చొని, మెట్ల మీద కూర్చొని, కాంగ్రెస్ వస్తే మొదటి ఏడాది 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగులను మరి మోసం చేసి ఆనాడు వాడుకొని వేడుకొని ఓట్లు డబ్బలేసుకొని ఇవాళ నిరుద్యోగ యువతి యువకులను వదిలేసిండు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఆటో డ్రైవర్లను ఆనాడు రాహుల్ గాంధీ హైదరాబాద్ లో వచ్చి ఇదే యూసఫ్గూడాల, ఇదే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో యూసఫ్గూడాలో రాహుల్ గాంధీ ఆటో ఎక్కి ఆటో కార్మికులకు అరచేతిలో వైకుంఠం చూపించాడు. ఏం చెప్పిండు రాహుల్ గాంధీ? కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఆనాడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నెలకు 12,000 రూపాయలు ఆటో కార్మికులకు ఇస్తామని చెప్పారు. ఆటో నగర్ నిర్మిస్తామని చెప్పారు. అదేవిధంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. ఆటో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. బోర్డు లేదు, కార్పొరేషన్ లేదు. ఆటో నగర్ అసలే లేదు. ప్రమాద బీమా 10 లక్షలకు పెంచుతామన్నారు, పత్తా లేదు. మరి ఇస్తామన్న 12,000 రూపాయలు పత్తాకు లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో 5 నుంచి 6 లక్షల ఆటోలు ఉంటాయి. అంటే 5 నుంచి 6 లక్షల ఆటోలకు ఏడాదికి 12,000 చొప్పున 2 ఏళ్లైంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. అంటే ఒక్కొక్క ఆటో కార్మికునికి 24,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. మొంతా తుఫాన్ ముంచుకొస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎం చంద్రబాబు సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ కూడా చంద్రబాబుకు ఫోన్ చేసి తుఫాన్ పరిస్థితిపై ఆరా తీశారు. ప్రస్తుతం మొంతా తుఫాన్ కాకినాడకు 680 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని అధికారులు సీఎంకు వివరించారు. గంటకు 16 కిలోమీటర్ల వేగంతో ఇది తీరం వైపు కదులుతోందని, రేపు రాత్రికి తీరాన్ని తాకే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. తుఫాన్ ప్రభావంతో ఈరోజు, రేపు కృష్ణా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అలాగే గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, పల్నాడు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రతి గంటకు తుఫాను కదలికలను గమనిస్తూ వర్షాలు, వరదలకు ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. పంట నష్టం జరగకుండా కాలువగట్లను పటిష్టం చేయాలని స్పష్టం చేశారు. ప్రధాని కార్యాలయంలో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని మంత్రి నారా లోకేష్కు సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు నారా లోకేష్, అనిత, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మజ్లిస్ ముసుగులో కాంగ్రెస్ అభ్యర్థి బరిలో దిగారని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ మండిపడ్డారు. మతోన్మాదానికి, అభివృద్ధికి మధ్య జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి పట్టం కట్టాలని చూస్తున్నారని అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం యూసఫ్గూడ డివిజన్లోని నవోదయ కాలనీ ఎస్బీఐ క్వార్టర్లో బీజేపీ అభ్యర్థి లంకల దీపారెడ్డి తరపున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కె లక్ష్మణ్ మాట్లాడుతూ, మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధిని చూసిన ప్రతి ఒక్కరూ బీజేపీ రావాలని ఆకాంక్షిస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఏ పార్టీ అధికారంలో ఉన్నా మజ్లిస్ తన ప్రాబల్యాన్ని చాటుతుందని విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ అధికారాన్ని చూసిన రాష్ట్ర ప్రజలు అభివృద్ధి కోసం బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో యువకుడైన దీపక్ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పాదయాత్రలో భాగంగా లక్ష్మణ్ గారు ఇక్కడ రావడం జరిగింది. శ్రీనగర్ కాలనీలో మీ అందరినీ, మీ యొక్క ఈ యొక్క మీడియా త్రూ మీ అందరికీ
తెలియజేసేది ఏంటంటే భారతీయ జనతా పార్టీకి ఒక ఛాన్స్ ఇవ్వండి. ఇంతకుముందు కాంగ్రెస్ కి ఇచ్చిర్రు, ఏం చేసిండ్రు? ఇంతకుముందు బీఆర్ఎస్ కి ఇచ్చిండ్రు, చూసిండ్రు. ఎక్కడ డ్రైనేజీలు అక్కడనే ఉన్నాయి, ఎక్కడ రోడ్లు అక్కడనే ఉన్నాయి, ఎక్కడ కరెంట్ ప్రాబ్లం అట్లనే ఉంది, ఎక్కడ హైటెన్షన్ ప్రాబ్లం అట్లనే ఉంది, ఎక్కడ రెగ్యులరేషన్ ప్రాబ్లం అట్లనే ఉన్నది. నేను వస్తే మీ ద్వారా పార్లమెంట్ లో అసెంబ్లీలో ఫుల్ ఫ్లెడ్జ్ గా మీ గురించి ఫైట్ చేసి మనం సాధించుకుందామని చెప్పి మన ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకుందామని. గతంలో బీఆర్ఎస్ కూడా ఏ రకంగా మస్జిద్ ని పెంచి పోషించిందో ఈ రెండు పార్టీల నైజాన్ని జూబ్లీస్ ప్రజలు గ్రహించారు. కేవలం మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసే మస్జిద్ కు వంత పాడుతున్నారు తప్పితే మస్జిద్ పార్టీ కూడా తెలంగాణను ఎవరు ముఖ్యమంత్రి అయినా శాసించేది మేమే, దారుసలాం నుంచే ఇవాళ ఉత్తర్వులు జారీ చేయబడతాయని చెప్పి పలుకుతున్నటువంటి మస్జిద్ పార్టీకి ఇవాళ ఈ సంతుష్టికరణ రాజకీయాలు లేదా అభివృద్ధి రాజకీయాల మధ్య జరుగుతున్న పోటీ. మోదీ నాయకత్వంలో దేశం ఏ రకంగా అభివృద్ధి చెందుతున్నదో అదే తరహా అభివృద్ధి జరగాలంటే బీజేపీ రావాలని కూడా ప్రజలు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో మార్పు కోసం రెండు పార్టీలను చూశారు. గత 10 సంవత్సరాలు తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాయో, అప్పుల ఊబిలకు నెట్టాయో, దానికి భిన్నంగా ఇవాళ బీహార్ కానివ్వండి, ఉత్తరప్రదేశ్ కానివ్వండి, వెనుకబడ్డ రాష్ట్రాలను అభివృద్ధి ఏ రకంగా ఇవాళ మరి ముందుకు పోతున్నాయో ఆ తరహా అభివృద్ధి జరగాలంటే జూబ్లీ హిల్స్ లో ఈ ఎన్నికల్లో బీజేపీ గెలవాలని ప్రజలు కోరుకుంటున్నారు. తెలంగాణలో రెండు పార్టీలను చూసాం. బీజేపీకి అవకాశం ఇద్దామని ఆలోచిస్తూ ఉన్న ప్రజలకు ఇది మంచి అవకాశం. ఖచ్చితంగా ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, వారికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆటో డ్రైవర్లకు సంఘీభావంగా అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, కాలేరు పద్మ మరియు కార్పొరేటర్లు ఆటోలో ప్రయాణించి నిరసన తెలిపారు. ఆటో డ్రైవర్లకు ఇస్తానన్న 12,000 రూపాయలు తక్షణమే ఇవ్వాలని, లేని పక్షాన ఆటో డ్రైవర్లతో కలిసి అసెంబ్లీని ముట్టడిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తక్షణమే ఆటో డ్రైవర్ల సమస్య పరిష్కరించకుంటే జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో వేలాది ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. ఈ 2 సంవత్సరాల లోపల 160 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళ ఇల్లు గడవలేక, పిల్లల ఫీజులు కట్టలేక ఎంతో దీన స్థితిలో ఉండడం జరుగుతుంది. ఈరోజు ఆటో డ్రైవర్ల అంబర్పేటలో ఉండే ఆటో డ్రైవర్ల వాళ్ళ కుటుంబాల సంఘీభావం కోసము మా పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకు మేమందరము మా ఫ్యామిలీస్ తోటి ఆటోలో తిరిగి వాళ్ళకి సంఘీభావం ఏర్పరుస్తాం. ఈరోజు గవర్నమెంట్ను మేము డిమాండ్ చేసేది ఏంటంటే, పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కొక్క ఆటో డ్రైవర్కు 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మీరు గవర్నమెంట్ రాకముందుకు 12,000 రూపాయలు ప్రతి ఆటో డ్రైవర్కు సంవత్సరానికి పెన్షన్ ఇస్తామని చెప్పిండ్రు. ఇప్పటి వరకు ఏకానా కూడా ఇవ్వాలి. అదేవిధంగా ఆటో డ్రైవర్ల కోసము సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. తర్వాత వాళ్లకు అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటి వరకు ఆ రంగంలో ఆటో డ్రైవర్లకు కించెత్తు కూడా వాళ్ళకు సపోర్ట్ చేయలేదు. అందుకే ఈరోజు మేమందరం ఆటో డ్రైవర్లకు అంబర్పేట వేదిక నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది జూబ్లీహిల్స్లో ఆటో డ్రైవర్లు అందరూ యునైట్ అయ్యి కాంగ్రెస్ గవర్నమెంట్కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే అక్కడ గవర్నమెంట్లో బీఆర్ఎస్ పార్టీ అక్కడ గవర్నమెంట్ పతనం చేస్తే మీ ఆటో వాళ్ళకి అందరికి కూడా జరుగుతుంది. మన అంబర్పేట గౌరవనీయులైనటువంటి శాసనసభ్యులు కాలేరు వెంకటేశ్వర గారి నాయకత్వంలో ఈరోజు కోరింక చౌరస్తా నుంచి ఆటో ర్యాలీ బయలుదేరింది. వెంటికలింగ్ చౌరస్తా వరకు వచ్చింది. ఈ ర్యాలీలో గవర్నీయులైనటువంటి మన పద్మా వెంకరెడ్డి గారు, గవర్నీయులైనటువంటి మన విజయ్ కుమార్ గారు. దుండిగల్ ప్రాంతంలో అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకొని దొంగ బాబాల అవతారమెత్తి అడ్డగోలుగా డబ్బు సంపాదించాలని చూసిన ఓ ముఠా ఆట కట్టించారు పోలీసులు. పూజల పేరుతో ప్రజలను మోసం చేస్తూ ఆ తర్వాత మత్తుమంది చల్లి అపస్మారక స్థితిలో ఉన్న వారి నుంచి నగదు దోచుకుంటున్న ఈ కేటుగాళ్లను పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు.
సులువుగా డబ్బు సంపాదించాలనే దురాశతో ఓ వ్యక్తి దొంగ బాబా అవతారం ఎత్తి తన ముఠాతో కలిసి మోసాలకు పాల్పడుతున్నాడు. వీరు అమాయకులను లక్ష్యం చేసుకొని వారి సమస్యలు పరిష్కరిస్తామని నమ్మించి పూజల పేరుతో ఇళ్లకు వెళ్లేవారు. పూజ సాకుతో మత్తుమందు చల్లి బాధితులు అపస్మారక స్థితికి చేరుకోగానే వారి వద్ద ఉన్న నగదును ఉడాయించడం ఈ ముఠా పద్ధతి. దొంగ బాబాల భాగోతంపై సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి ముఠాలోని 4 నిందితులను అరెస్ట్ చేశారు. అయితే ముఠాలో ఉన్న మరొకరు పరారీలో ఉన్నారు. పోలీసులు ఈ ముఠా నుంచి కీలక సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. డబ్బుల కోసం మాయమాటలు, మత్తుమందులు, ఆఖరికి బెదిరింపులకు కూడా సిద్ధపడిన ఈ ముఠా భరతం పట్టడంతో దుండిగల్ ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బసవరాజు అని చెప్పేసి ఒక బిజినెస్ పర్సన్ కంప్లైంట్ మీద 21వ తారీఖు మనకి దుండిగల్ పిఎస్ లో ఎఫ్ఐఆర్ నమోదవుతుంది. ఇందులో సబ్జెక్ట్ ఏంటంటే కొంతమంది వ్యక్తులు వచ్చేసి డబ్బుల్ని పూజ చేసి ఆ డబ్బులు ఎంతైతే మనం పెడతాం దానికి డబల్ మేము చేపిస్తామని చెప్పేసి నమ్మబలికి మోసపూరితంగా చేసి అతనికి ప్రసాదం రూపంలో మత్తుమందు కలిపి అతను స్లో కోల్పోయిన తర్వాత అమౌంట్ తీసుకొని పోవడం అనేది వీళ్ళ యొక్క మోడస్ ఆపరెండి. ఇందులో మనకి 17, 18వ తారీఖు నైట్లలో సుమారుగా ఎర్లీ అవర్స్ 3:30 టైంలో పూజ చేస్తామని చెప్పేసి వాళ్ళ ఇంటికి ఆయన పశువుల దానా సంబంధించిన బిజినెస్ చేస్తుంటాడు. ఆ షెడ్ లో కూర్చోబెట్టి పూజ చేస్తామని చెప్పేసి 25 లక్షల రూపాయలు తీసుకురావడం జరిగింది. ఇందులో మొత్తం 5 వ్యక్తులు ఒక గ్యాంగ్ గా ఏర్పడి ఈ నేరంలో పాల్గొనడం జరిగింది. అందులో మెయిన్ ముద్దాయి మనకి ఇంకా పరారులో ఉన్నాడు. మిగతా 4 మనం నిన్న సాయంత్రం అదుపులోకి తీసుకోవడం జరిగింది. పట్టుకునే క్రమంలో వాళ్ళ దగ్గర చూస్తే ఈ ఎయిర్ గన్ పిస్టల్ కూడా ఉంది ఇక్కడ. తర్వాత ఒక నైఫ్. ఇవి ఏంటంటే ఎవరన్నా వాళ్ళ ఆపరేషన్స్ చేసేటప్పుడు ఎవరన్నా ఎదురు తిరిగితే దాని మీద అటాక్ చేయడానికి ఇప్పటివరకు దాన్ని వాడలేదు. వాళ్ళు సేఫ్ సెల్ లో పెట్టుకోవడం జరిగింది. దాని మీద కూడా మనం ఆర్మ్స్ యాక్ట్ కింద సెక్షన్స్ యాడ్ చేస్తున్నాం. దాంతోపాటు 8,50,000 రూపాయలు మనం రికవర్ చేయడం జరిగింది. మిగతా కూడా వాళ్ళకు ఖర్చు పెట్టుకోవడం జరిగింది. ఇంకా మెయిన్ ముందా A1 కూడా పట్టుకుంటే మనకి ఇంకేమన్నా రికవర్ అవుతుందా లేదా అనేది కూడా మనం తెలుసు.